ఇప్పుడు నిన్ను తన స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. మనం దేవుని స్వాస్థ్యంగా చేశాము. ఆయన కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. ఆయన ఆస్తిగా, ఆయన సంపదగా ఆయన మనం చూస్తున్నాడు. మన స్వాస్థ్యం పట్ల మనకెంత శ్రద్ధ ఉంటుందో, మన స్వాస్థ్యం పట్ల మనకెంత హక్కు ఉంటుందో దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి. దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువ కలిగిందానువో, విలువ గలవాడవో గుర్తించి ఆయన ఆరాధించు, ఆయన మహింపరచు. ఈ రోజంతటిలో కావాల్సిన జయ జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. నీవు మా స్వాస్థ్యమై ఉన్నావు, మమ్ములను నీ స్వాస్థ్యంగా చేసుకున్నావు. ఎంత మంచి దేవుడు నాయన. మమ్మల్ని నిర్మించావు ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో మమ్మల్ని నియమించావు. అందరు బట్టి నీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీవు ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతికూల వాతావరణాల మధ్య ప్రయాణం చేస్తున్నారో, వారందరినీ నీ శక్తి చేత, నీ బలం చేత మీరే నింపి నడిపించి మహాద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. విశ్వాసంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. వాగ్దాన సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.